దేహమే పవిత్రమైన దేవాలయం. ఈ జీవుడే దేవుడు. నా పవిత్రతను నేను తెలుసుకోవడము, నా దేహం యొక్క పవిత్రతను నేను తెలుసుకోవడము, అనుభవించడం ద్వారా తెలుసుకోవడము, ఇదంతా వెరసి ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అన్నది ఒక ప్రాక్టికల్ సైన్స్. థియరిటికల్ సైన్స్ అనుకుంటే అది వేదాంతము, ప్రాక్టికల్ సైన్స్ అనుకుంటే అది యోగం. కనుక ఆ వేదాంతం వరకు, థియరీ వరకు పరిమితమైతే ఆ మనిషి యొక్క ఆధ్యాత్మికత అనాహత చక్రంలో మటుకే ఉన్నవాడే. అభ్యాసంలో ఉన్నవాడంటే ఎగసి ఆజ్ఞా చక్రానికి వచ్చినవాడు. కనుక ఇక్కడ వేదాంతమూర్తి అయితే ఇక్కడ యోగమూర్తి. ఇక్కడ గ్రంథపరంగా పఠనపరంగా తెలుసుకున్నప్పుడు ఇక్కడ అభ్యాసపరంగా తెలుసుకుంటాడు. అహం బ్రహ్మాస్మి అంటాడు, నువ్వు కూడా అదే అంటాడు. తత్వమసి శ్వేతకేతో అయం ఆత్మా బ్రహ్మ అంటాడు, ఈ ఆత్మ పరబ్రహ్మం అంటాడు.